Hi friends, my name is Bharat. Welcome to my channel Code with Bharat 15. Today we are discussing a problem. Problem of the day in lead code is string matching in an array. సో ఏంటంటే arrayలో string match అయ్యేది to find out the matching in a string. Given an array of string words, written all string in words, that is a substring of another word. You can return you can return the answer any order. A substring is contiguous sequence of characters within a string. So the problem is మనకి array of string words ఇస్తాడు. అందులో words తో ఫర్ సపోజ్ మాస్ అనేవాడు యాజ్ అనేవాడు ఏఎస్ అనేది మాస్ లో ఉంది. దట్ ఈస్ సబ్స్ట్రింగ్ ఏఎస్ యాజ్ అనేది ఇన్ మాస్. యూ కెన్ రిటర్న్ ఆన్సర్ ఇన్ ఎనీ ఆర్డర్. మనం ఏం రిటర్న్ చేయాలంటే వి రిటర్న్ సబ్స్ట్రింగ్, నాట్ హోల్ స్ట్రింగ్. లైక్ ఇప్పుడు మనం తీసుకుంటే మాస్ కి యాజ్ కి సబ్స్ట్రింగ్ అనేది యాజ్, కాబట్టి మనం రిటర్న్ చేయాల్సింది యాజ్. హీరోకి సూపర్ హీరోకి సబ్స్ట్రింగ్ హీరో, సూపర్ హీరో సబ్స్ట్రింగ్ హీరో కాబట్టి హీరో. అలానే ఇంకో ఎగ్జాంపుల్ వాట్స్ లీడ్ కోడ్. సో ఇలా మనం ముందు వాట్స్ లెంత్ తీసుకుందాం. ఈ ఎల్ఈ అనేది లెంత్ ఫంక్షన్ టు గెట్ ది వాట్స్ లెంత్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ 1 తీసుకుంటే వాట్స్ లెంత్ అంత 4. తర్వాత కెన్ టేక్ రిజల్ట్. అంటే మనం రిజల్ట్ తీసుకోవాలి. రిజల్ట్ మనం స్టోర్ చేయాలి. అందులో ఏం తీసుకుంటాం, సెట్ తీసుకుంటాం. ఎందుకంటే ఈ సెట్ లో మనం అన్ని అపెండ్ చేయాలి. నెక్స్ట్ 2 ఫర్ లూప్స్ యూస్ చేసుకుందాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ n, ఫర్ j ఇన్ రేంజ్ n. ఫస్ట్ లూప్ ఏమో అవుటర్ లూప్, ఈ సెకండ్ లూప్ ఏమో ఇన్నర్ లూప్. ఇదేంటంటే ఇది 1 టైం రన్ అయితే ఇది n సైజ్ ఆఫ్ టైమ్స్ రన్ అవుతూ ఉంటది. ఫర్ సపోజ్ మనకి లెంత్ ఆఫ్ వర్డ్స్ ఎగ్జాంపుల్ 1 కి 4 కాబట్టి ఐ అనేది ఒక్కసారి రన్ అయితే 4 అనేది ఈ జే అనేది 4 టైమ్స్ రన్ అవుతుంది. ఫర్ సపోజ్ ఐ 4 టైమ్స్ రన్ అయిందంటే జే అనేది 16 టైమ్స్ రన్ అయినట్టు ఇన్ హోల్ ఇటరేషన్స్ ఐఎమ్ సెయింగ్. సో నెక్స్ట్ మనం కండిషన్ రాయాలి. కండిషన్ ఏంటిది, డూప్లికేట్ వాల్యూస్ ని స్కిప్ చేయాలి. ఐ నాట్ ఈక్వల్ టు జే అండ్ ఐ నాట్ ఈక్వల్ టు జే ఏంటంటే ఫర్ సపోజ్ 0 తీసుకున్నాం అంటే ఐ 0 ఉన్నప్పుడు జే 0 ఉన్నప్పుడు మాస్ వచ్చేది ఫస్ట్ ఎలిమెంట్. సో ఐ మీన్ ఐ 0 ఉన్నప్పుడు మాస్, జే 0 ఉన్నప్పుడు మాస్. సో దాని ఆన్సర్ మాస్ కాబట్టి ఇప్పుడు రిపీట్ అయింది కాబట్టి దాన్ని స్కిప్ చేద్దాం. తర్వాత వాట్స్ ఆఫ్ ఐ సారీ ఇన్ వాట్స్ ఆఫ్ జే ఏం లేదు, ఈ మాస్ అనేది జేలో ఉందా లేదా అని చెక్ చేయటం. ఫర్ ఇన్ కేసు రిజల్ట్ ఫౌండ్ అయితే రిజల్ట్ డాట్ యాడ్ ఏం చేయాలి, వాట్స్ ఆఫ్ ఐ చేయాలి. చూడండి, ఐ అట్లా తీసుకుంటుంది. ఫస్ట్ ఇటరేషన్ ఐ 0, ఇది 0 టు 3 టైమ్స్ రన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 4 లెంత్ ఆఫ్ వాట్స్ కాబట్టి ఇక్కడ లెంత్ ఆఫ్ వాట్స్ ని ఎలా తీసుకుంటుంది అంటే 1 నుండి ఇనిషియేట్ చేసుకుంటుంది. కానీ ఇక్కడ లూప్స్ లో ఏం చేస్తుంది అంటే 0 నుండి ఇనిషియేట్ చేస్తుంది. సో అందుకే ఐ 3 టైమ్స్ ఇట్లా రన్ అవుతుంది. మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వార్డ్కి మాస్కి ఐ 1 టైం రన్ అయినప్పుడు జే 1 టైం రన్ అయింది. జే అనే వై 1 టైం రన్ అయినప్పుడు జే 4 టైమ్స్ రన్ అయింది. అప్పుడు వార్డ్ ఆఫ్ ఐ 0నే ఉంటుంది ఫస్ట్ ఇటరేషన్ కి. జేనే మారుతా ఉంటది ఇటరేషన్. ఫస్ట్ 0 ఉంటది, 0 సేమ్ కాబట్టి స్కిప్. తర్వాత 1
వాట్సాప్ జీరో ఫస్ట్‌ది మాస్ అనేది 1 ఉంటది. యాజ్ ఉండదు. ఆ! ఇక్కడ యాజ్ అనేది ఉంది కాబట్టి ఉంటది. మాస్ అనేది హీరో. నో నాట్ ఇంక్లూడ్. మాస్ అనేది సూపర్ హీరో. నాట్ ఇంక్లూడ్. నెక్స్ట్ ఇదయిపోయినాక నెక్స్ట్ స్టెప్ యాజ్‌కెళ్ళిద్ది. యాజ్, మాస్ చూసాం. యాజ్ స్కిప్పు. ఇలా చెక్ చేసుకుంటూ ఎళ్తా ఉంటది. చివరికి సో, ఇంగ రిటర్న్ చేయాలి. రిటర్న్ ఏం చేయాలి? రిటర్న్ సారీ లిస్ట్ కోడ్ అనేది. లిస్ట్ ఎందుకు రాస్తామంటే ఫర్ సపోజ్ ఇక్కడ లిస్ట్ రాయకపోతే మనకు కోడ్ రన్ అవ్వదు. కోడ్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ యాజ్ హీరో వచ్చింది. కానీ ఇక్కడ హీరో యాజ్ వచ్చిద్ది. సి మనకి అంటే యాక్చువల్‌గా బయట అంటే వేరే కంపైలర్‌లో తీసుకుంటే రైటే. కాకపోతే ఇక్కడేందంటే ఇక్కడ సెట్ ఆఫ్ ఆన్సర్స్ ముందే అరేంజ్ చేసుంటది కాబట్టి అవే వచ్చుండాలి ఖచ్చితంగా ఆన్సర్స్. సో, దట్స్ వై వి ఆర్ రైటింగ్ లిస్ట్ బిఫోర్ రిజల్ట్. సి కోడ్ రన్ అయింది. మనకి అవుట్‌పుట్ యాజ్ హీరో వచ్చింది. ఆడ ఎక్స్‌పెక్టెడ్ గూడా యాజ్ హీరో. సెకండ్ దాన్ని చూసుకుంటే లీడ్ కోడ్. ఈటి దానికి కోడ్ ఈటీ రావాలి. సేమ్ అలానే వచ్చింది. That's it, friends. If you have any doubts, let me know in comments. Thank you for watching. Bye.